శ్రీ విద్యాగణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మహాదేవం త్రణయనం భస్మోద్ధూలిత విగ్రహం చిన్ముద్రిత కరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం. జనవరి నెల 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు వార ఫలాలు. ఈ వారం రవి యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, చంద్రుడి యొక్క సంచారం 2వ తేదీ వరకు కూడా సింహరాశిలోను, 5వ తేదీ వరకు కన్యా రాశిలోను, 6వ తేదీ నుంచి తులారాశిలోను, కుజుడు యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, బుధుని యొక్క సంచారం వృశ్చిక రాశిలోను, గురుని యొక్క సంచారం మేషరాశిలోను, శుక్రుడి యొక్క సంచారం వృశ్చిక రాశిలోను, శని యొక్క సంచారం కుంభరాశిలోను, రాహువు యొక్క సంచారం మీనరాశిలోను, కేతువు యొక్క సంచారం కన్యా రాశిలోను జరుగుతుంది. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారం వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. ఈ వారం వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా చూసుకోవచ్చు, ఉద్యోగపరంగా చూసుకోవచ్చు, అనుకోని విధానాల్లో సంబంధం లేని విషయం నిమిత్తంగా కొన్ని ఆరోపణలు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి. ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎన్ని రకాల అపనిందలు వచ్చినా, ఎన్ని రకాల అపవాదులు కలిగిన సమర్థవంతంగా ఎదుర్కొంటారు. అన్నింటినీ విశేషమైనటువంటి విధంగా జయిస్తారు. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. నరఘోష దృష్టి దోషం అధికంగా ఉండేటటువంటి పరిస్థితి విశేషమైనటువంటి విధానంలో కనిపిస్తోంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ప్రతిసారి కూడా వాతావరణంలో ఉండేటటువంటి మార్పులను బట్టి, జనాల్లో ఉండేటటువంటి మార్పును బట్టి ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీకుగా కొత్తగా ప్రదర్శించేటటువంటి పరిస్థితులు, ఆ రకమైనటువంటి ఆలోచనలు అన్ని విధాలా అనుకూలిస్తాయి. ఈ వారంలో చివరిలో కొన్ని సంఘటనల వలన, సంఘంలో చేసేటటువంటి సేవా కార్యక్రమాల వల్లనూ చాలా చురుగ్గా పాల్గొంటూ మంచి పేరు ప్రఖ్యాతులను పొందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ సానుకూల ఫలితాలు అనేటటువంటివి ఖచ్చితంగా సాధిస్తారు. ఆరోగ్య విషయం నిమిత్తంగా ఉండేటటువంటిది ఇబ్బందులు కూడా కొంతవరకు తగ్గుతాయి. అయితే సమయపాలనగా భోజనాన్ని, నిద్రని ప్రయత్నం చేయండి. ఎందు గురించి అంటే ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా యాసిడిటీ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతిరోజు చేసేటటువంటి పనులు కానీ, ప్రతిరోజు చేసేటటువంటి విధానానికి కానీ కొంచెం కొత్తదనం కోరుకునేటటువంటి పరిస్థితులు, రాజకీయ రంగంగా కూడా అభివృద్ధిని సాధించాలి అనేటటువంటి ఆలోచనలు, నూతన వాహనాన్ని నడిపేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వృత్తిపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు కానీ మీకు తోచినటువంటి పనిని, మీకు అనిపించినటువంటి పనినే చేయండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరో ఇచ్చేటటువంటి సలహాల గురించి కానీ, ఎవరినో గురించి కానీ ఆలోచించడం అనేటటువంటిది కొంచెం జాగ్రత్త పడండి. అడిగేటటువంటి సమయం తప్పదు అనుకున్నటువంటి సమయంలో ఎవరిని ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో అడిగితే మనకి సరైన సలహా లభ్యమవుతుంది అనే విధానంలో చూసి 1కి 2 సార్లు అప్పుడు మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేయండి, అప్పుడు మాత్రమే అడగడానికి ప్రయత్నం చేయండి అనేది ఒక సూచనప్రాయంగా తెలియజేస్తున్నాం. స్త్రీలకు ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇందాక చెప్పినట్లుగా ఉదర సంబంధమైనటువంటి బాధలు, అలాగే పక్కటెముకలు, పక్కగా వెన్నుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, మెడ నరాలకు సంబంధించినటువంటి సమస్యలతోటి సతమతమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఒత్తిడి కలిగినటువంటి సమయంలో మాత్రమే మీరు పని చేసేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సినీ, టీవీ, మీడియా రంగం వారికి ఎక్కువగా పనులు చేస్తే తప్ప అది అనుకూలించేటటువంటి విధానంలో లేదు. ఎక్కువగా పనిచేయాలి, ఎక్కువగా తిరగాలి అనేటటువంటి తపన, తాపత్రయం వలన ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రయాణాలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. చీటికి మాటికి అనారోగ్య సమస్యల వలన చదువును వెనకబెట్టేటటువంటి పరిస్థితి, చదువు నిమిత్తంగా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా కొద్దిగా ఆచితూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ సమయంలో మీకు ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి సుదర్శన స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా వెంకటేశ్వర దేవాలయాన్ని కానీ, విష్ణుమూర్తి దేవాలయాన్ని కానీ దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ
రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.